ఆరవ పాఠ్యాంశం ఖనిజాలు, గనులు, వాటి యొక్క తవ్వకం గురించి తెలుసుకుందాం. మొదటగా ఖనిజాలంటే ఏమిటి? దేన్ని మనం ఖనిజాలు అని పిలుస్తాం? ఏవి ఖనిజాల జాబితాలోకి రావు? ఇది కనుక మనకి స్పష్టమైతే దాని తర్వాత ఖనిజాలు, గనులు, వాటి యొక్క తవ్వకం గురించి మనం తెలుసుకోవచ్చు. మొదటగా మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీరు ఉండేటువంటి ఇల్లుని కనుక మీరు ఒకసారి గమనిస్తే, ఇల్లుని కట్టినటువంటి ప్రక్రియ, ఇంటికి నేల కావాలి. నేలపైన పునాదులు తీసి రాళ్లతో సున్నం, ఇసుక వేసి గోడలు నిర్మించి ఉంటారు మీ ఇంటికి. ఆ విధంగా నిర్మించటానికి కావలసినటువంటి నీరుని బోరు తవ్వించి బోరు బావుల ద్వారా నీళ్లు తీసుకొని ఉంటారు ఇంటి నిర్మాణానికి. ఇవన్నీ మీకు కనపడుతున్నటువంటి ఖనిజాలే. ఉదాహరణకి మన చుట్టూ ఉండేటువంటి ఖనిజాలు గ్రానైట్ రాళ్ళు వేసుకోవచ్చు మన ఇంటి దగ్గర. బొగ్గు, మనం వాడేటువంటి బొగ్గు. పెట్రోల్, మన వాహనాలకి ఉపయోగించేటువంటి ఇంధనం. మట్టి, చాలామంది మట్టిల్లో ఉండేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు సిమెంటు, సున్నం ఇవి వాడుతున్నాం. బంగారం, ఆడవారికి ఇష్టమైనటువంటి నగదు, బంగారు నగలు. మరి ఇసుక, ఏ నిర్మాణానికైనా సరే కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజం ఇసుక. అదేవిధంగా వెండి, నగలు చేయించుకోవచ్చు, పళ్ళాలు చేయించుకోవచ్చు, ఇవన్నిటికి వాడకం. నాపరాయి, మన ఇళ్ళలో నాపరాయిలు ఉంటాయి, అవన్నీ కూడా ఖనిజాల జాబితాలోకి వస్తాయి. అదేవిధంగా డీజిలు, పెట్రోలు, ఏదైనా సరే జంతువులు, మొక్కలు తప్ప భూమిపైన దొరికే ప్రతిదీ కూడా ఖనిజంగానే చెప్పుకోవచ్చు. ఎందువల్లండి ఖనిజాలకు అంత ప్రత్యేకత ఏంటి? సహజంగా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి వనరుల్ని మనం ఖనిజాలని పిలుస్తూ ఉంటాం. అవి అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని అంతరించిపోతాయి, కొన్నిటిని పునరుద్ధరించుకోవచ్చు. అవే ఇంగ్లీష్లో అయితే మనం రిలయబుల్ లేదా రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ థింగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం, లేదా మినరల్స్ అని పిలుస్తూ ఉంటాం. ఏదైనా ముడిగా మనకి సహజంగా దొరికేటువంటి దాన్ని ఖనిజం అని పిలుస్తాం. దాన్ని మనం వాడుకొని దాని నుంచి మానవుడికి ఉపయోగపడేటువంటి దాన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మట్టితో ఎన్నో చేస్తారు. మట్టిని అనేక వాటిలో వాడుతూ ఉంటారు. ఇళ్ళ నిర్మాణం కానించి పంట పొలాల్లో అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. రాళ్ళను వాడుకుంటూ ఉంటాం. నాపరాయి, అనేక రకాల రాళ్ళు ఉన్నాయి మన దగ్గర. ఇల్లుని అందంగా చేసుకోవాలంటే పైన పాలిష్ స్టోన్ వేస్తూ ఉంటారు లోపల గదుల్లో. అంటే మానవుడు సహజంగా దొరికేటువంటి వాటిని వాడుకొని తనకి వెసులుబాటుగా, వీలుగా వాటిని అమర్చుకుంటూ ఉన్నాడు. అందుకు మనకి ఖనిజాలు అనేవి చాలా ముఖ్యం. అందులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఖనిజాలు ఏమిటి, అవేంటో తెలుసుకుందాం. పునరుద్ధరింపబడే, అంతరించిపోయే వనరులు. సహజంగా మనకి ప్రకృతిలో దొరికేటువంటి వనరుల్ని మనకి శాస్త్రజ్ఞులు రెండు విధాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది వచ్చి పునరుద్ధరింపబడే, మళ్ళీ మనం ఆ యొక్క వనరుని తయారు చేసుకోవడం కానీ వాడుకోవటానికి వీలుగా ఉండేటువంటి వనరుల్ని పునరుద్ధరింపబడేటువంటి వనరులు అని పిలుస్తూ ఉంటాం. అదే అంతరించిపోతుంది అనే పదంలోనే మనకి దాని యొక్క అర్థం తెలిసిపోతుంది. ఒకసారి కనుక మనం దాన్ని వాడితే అది ఇంకా ఆ వాడకంతోనే అది అంతమైపోతూ ఉంటుంది. మనకి ఎంత అందుబాటులో ఉందో అంత మాత్రమే మనకి చేతికి వస్తుంది. ఆ తర్వాత ఇంకా మనకు అది కనిపించదు. అటువంటి వనరుల్ని అంతరించిపోయేటువంటి వనరులుగా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఉదాహరణలు చెప్పుకోవాల్సి వస్తే, పునరుద్ధరింపబడేటువంటి వనరుల కింద కలప. ఒక చెట్టుని నరికేసి అక్కడి నుంచి మనం కలపను తయారు చేసుకున్నప్పుడు మరి మీకు ఒక సందేహం రావచ్చు, గురుగారు మనం చెట్టుని నరికేస్తున్నాం కదండి, చెట్టుని నరికేసినప్పుడు చెట్టు పూర్తిగా అంతరించిపోతుంది కదా, అక్కడ మళ్ళీ కలప పునరుద్ధరణ కిందకి ఎలా వస్తుంది అంటే, కలప అనేది ఇక్కడ మనకు వనరు, చెట్టు కాదు. కలప అనేది వనరు కాబట్టి చెట్టుని నరికి కలపని తయారు చేసుకుంటున్నాం. ఆ చెట్టు యొక్క మొదల్ని దాన్ని చక్కగా చెక్కి దాంతో కలపని తీసుకుంటాం.
ఆ కలపతో మనకు కావాల్సినటువంటి వస్తువులను తయారు చేసుకుంటాం. మరొక చెట్టుని పెంచి మళ్ళీ ఆ చెట్టుని నరికి కలపని తయారు చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా చేసుకోవచ్చు. కాబట్టి కలప పునరుద్ధరింపబడేటువంటి వనరు కింద వస్తూ ఉంటుంది. మరి నీరు మనం వాడతాం, అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. పొద్దున్న లేచిన కాడి నుంచి నీరు అత్యంత ముఖ్యమైనది కూడా మనకి. ఆ విధంగా వాడేటువంటి నీరు మనం వాడుకుంటూ పోతూ ఉంటాం. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి క్లీనింగ్ అంటే వాటర్ని క్లీన్ చేస్తుంది. ఉన్నటువంటి నీరు మొత్తాన్ని క్లీన్ చేసి మళ్ళీ మంచి శుద్ధమైనటువంటి నీరుగా తయారు చేసి తిరిగి మళ్ళీ మనకి వాడుకలోకి తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఒకసారి వాడినటువంటి దాన్ని మళ్ళీ వాడుకోవటానికి అవకాశాన్ని కలిగించేటువంటి వనరుల్ని మనం పునరుద్ధరింపబడేటువంటి వనరులు అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి మనం ఏదైనా వాడుకుంటే దాన్ని తిరిగి మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. అటువంటి దాన్ని అంతరించిపోయేటువంటి వనరులుగా పిలుస్తూ ఉంటాం. ఒకసారి వాడుకొని తిరిగి మళ్ళీ వాడుకొని మళ్ళీ వాడుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉండేదాన్నే పునరుద్ధరింపబడేటువంటి వనరు. అంతరించిపోయేటువంటి వనరు ఏంటంటే ముడి చమురు. ఒకసారి ఒక ప్రాంతంలో మనకి చమురు దొరుకుతుంది అని ఆ చమురుని తవ్వి చమురుని బయటికి లాగేసామనుకోండి, ఒక 1000 లీటర్లో 2000 లీటర్లో లేదా ఒక 10,000 లీటర్లో వచ్చింది చమురు. ఆ తర్వాత ఇంకా చమురు అయిపోయింది లోపల. ఇంకా మీరు దాంట్లో చమురుని పునరుద్ధరించలేరు. ఎందువల్లంటే అక్కడ లేదు. కాబట్టి దాన్ని మొత్తాన్ని మీరు బయటికి లాగేశారు. ఈ విధంగా అంతరించిపోయేటువంటి దాన్ని అంతరించిపోయేటువంటి వనరులుగా మనం పిలుస్తూ ఉంటాం. వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే బంగారం. ఇదివరకు మనకి కర్ణాటకలో ఉన్నటువంటి కేజీఎఫ్ ప్రాంతంలో బంగారం దొరుకుతుండేది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. అక్కడ బంగారాన్ని తవ్వి బంగారం మొత్తాన్ని తీశారు. ఇప్పుడు బంగారం లేదు కాబట్టి ఆ ప్రాంతాన్ని మూతపడేశారు. ఆ విధంగా ఒకసారి తీసేసుకుంటే రెండవసారి తీసుకోవడానికి అవకాశం ఉండదు. మూడోది మనం చెప్పుకోవాల్సి వస్తే గ్రానైట్ రాళ్ళు. గ్రానైటు మనకు దొరుకుతుంది. అది రాళ్ళలో దొరుకుతుంది లేదా భూమి కింద దొరుకుతుంది. ఆ కొండని మనం తీసుకున్నాం లేదా ఆ గుట్టలో ఉన్నటువంటి రాళ్ళలో గ్రానైట్ దొరికింది మనకి. ఆ నేలలో గ్రానైట్ రాయి ఉంది, అది తీసుకున్నాం బయటికి. ఇంకా తర్వాత అక్కడ ఉండటానికి అవకాశం అనేది ఉండదు. అది మరి బొగ్గు కానీ రాళ్ళు కానీ ఏదైనా సరే ఒకసారి వాడుకున్నది అంతటితో అంతరించిపోతే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సిగరెట్ ఒకసారి కాల్చారు, సిగరెట్ కాలిపోతుంది. రెండోసారి మళ్ళీ ఆ సిగరెట్ని తయారు చేయగలుగుతారా మీరు? చేయలేము. ఒకసారి వాడినటువంటి దాన్ని మరోసారి వాడటానికి అవకాశం ఉండదు. అంతరించిపోయింది, అది బూడిద కింద మారిపోయింది. ఒక చెట్టుని తగలబెట్టారు, తగలబెడితే మళ్ళీ అదే చెట్టుని చేయగలమా? చేయలేము. అదే రకమైనటువంటి చెట్టుని పెంచగలం మనం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకే వనరు మరొకసారి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంది, మరొకసారి వినియోగించుకుంటూ ఉంటాం. కానీ అంతరించిపోయేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది చాలా కష్టం. కాబట్టి మనకు ఉన్నటువంటి వనరుల్ని 2 ముఖ్యమైన భాగాలుగా విభజించవచ్చు, 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది వచ్చి పునరుద్ధరించబడేది, అంటే తిరిగి మనం వాడుకోవడానికి అవకాశం ఉండేది. రెండవది రెండవసారి వాడుకోవడానికి అవకాశం ఉండనిది, అంటే అంతరించిపోయేటువంటి వనరు.